హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు పోర్టల్. చాందిని చౌదరి ఈ నేమ్ ఇప్పట్లో తెలియని వారు ఎవ్వరూ ఉండరు. కలర్ ఫోటో మూవీతో అందరి హృదయాల్లో చోటు సంపాదించుకున్న చాందిని చౌదరి ఒక బయోగ్రఫీ, లైఫ్ స్టోరీ, సక్సెస్ జర్నీ, అసలు ఆమె ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఆమె కెరియర్ మొత్తం ఎలా స్టార్ట్ అయింది యాక్టింగ్లో అనేది మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీ అందరికీ తెలిసినట్టే చాందిని చౌదరి షార్ట్ ఫిలిమ్స్తోనే మూవీలోకి అడుగుపెట్టింది. అసలు ఆమె షార్ట్ ఫిలిమ్స్లోకి ఎలా వెళ్ళింది, ఆమెకి ఛాన్స్ ఎలా వచ్చింది, అండ్ ఆమెకి క్వీన్ ఆఫ్ షార్ట్ ఫిలిమ్స్ అనే పేరు ఎలా వచ్చింది, అసలు ఆమె సక్సెస్ స్టోరీ మొత్తం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చాందిని చౌదరి అక్టోబర్ 23, 1993లో జన్మించారు. ఈమెకి 2020లో 27 ఇయర్స్. ఈమెది విశాఖపట్నం, పుట్టి పెరిగింది మొత్తం అక్కడే. చిన్నప్పుడు స్కూలింగ్ నుంచి ఇంటర్మీడియట్ వరకు విశాఖపట్నంలోనే చదివారు. ఆ తర్వాత బెంగళూరుకి వెళ్ళి బీటెక్లో మెకానికల్ బ్రాంచ్ తీసుకున్నారు. బీటెక్ కంటే ముందు నుంచే యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న చాందిని చౌదరి విశాఖపట్నంలో ఉన్న ఎంఆర్ ప్రొడక్షన్ టీమ్ సుభాష్ అండ్ ధీరజ్తో అప్రోచ్ అయ్యారు. వాళ్ళకి ఇంతకుముందే ఫ్రెండ్షిప్ ఉండేది. సో అలా నెమ్మదిగా ఆమె షార్ట్ ఫిల్మ్స్లోకి అడుగుపెట్టడానికి ఈజీగా ఛాన్సే దొరికింది. ఎంఆర్ ప్రొడక్షన్ వాళ్ళు షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడు అప్పుడు షార్ట్ ఫిల్మ్స్ అంటే ఎవరికీ తెలీదు అండ్ దాని మీద పెద్ద స్కోప్ లేనట్టే ఉండేది. ఆ టైంలో చాందిని షార్ట్ ఫిల్మ్స్కు ఇంట్రెస్ట్ ఉందని తెలుసుకున్న వాళ్ళు చాందినికి చాలా ఆఫర్స్ ఇచ్చారు. అలా చాలా వరకు మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో చాందినినే హీరోయిన్గా పెట్టి షార్ట్ ఫిల్మ్స్ చేసేవారు. ఈ షార్ట్ ఫిల్మ్స్లో హైలైట్ విషయం ఏంటంటే చాందిని చౌదరికి ఉండే కపుల్ వచ్చేసి రాజ్ తరుణ్ గారు. ఇప్పుడు హీరో రాజ్ తరుణ్ గారు ఒకప్పుడు చాందినితో వర్క్ చేసిన వారే. వాళ్ళ కపుల్ చాలా బాగుంటుంది అండ్ వాళ్ళు చేసిన షార్ట్ ఫిల్మ్స్ చాలా పెద్ద హిట్ అయ్యాయి. ఈమె ఎంఆర్ ప్రొడక్షన్తోనే కాకుండా ఇంకా చాలా బయట షార్ట్ ఫిల్మ్స్ తీసాయి. అవి కూడా చాలా పెద్ద సెన్సేషన్ అయ్యాయి. అందులో ఒకటి మధురం. మధురం అనే షార్ట్ ఫిల్మ్ వల్ల చాందినికి చాలా మంచి పేరు వచ్చింది. అప్పుడు చాందినికి అంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ అయింది. అలా ఫేమస్ అయిన చాందిని ఇంతవరకు వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత నెమ్మదిగా ఆమె మూవీస్లోకి అడుగుపెట్టింది. ఆమె ఫస్ట్ మూవీ 2015లో కేటుగాడు అనే మూవీతో అడుగుపెట్టింది. ఆ తర్వాత ఇంకా చాలా మూవీస్లో వర్క్ చేసింది. 2015 కేటుగాడు ఆమెకి చాలా పెద్ద పేరు తెచ్చిపెట్టింది. సిల్వర్ స్క్రీన్లో ఆమెకంటూ ఒక ప్లేస్ సంపాదించుకుంది. కేటుగాడు హిట్ అవ్వడంతో ఆటోమేటిక్గా తర్వాత నెమ్మదిగా చాలా వరకు మూవీ ఛాన్సెస్ వచ్చాయి. కేటుగాడి లాంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత 2017లో శమంతకమణి అనే మల్టీ స్టారర్ మూవీలో యాక్ట్ చేశారు. 2018లో మను అనే మూవీలో కూడా యాక్ట్ చేశారు. ఆ తర్వాత చాలానే మూవీస్ చేశారు. అందులో కొన్ని కుందన బొమ్మ, హౌరా బ్రిడ్జ్, లై, బొంబాట్ అండ్ బ్రహ్మోత్సవం లాంటి మూవీస్లో కూడా చాలానే యాక్ట్ చేశారు. ఇలా మూవీస్లోనే కాకుండా ఆమె కొన్ని టీవీ సిరీస్లో కూడా యాక్ట్ చేశారు. గాడ్స్ ఆఫ్ ధర్మపురి అండ్ మస్తీ ఈ 2 సిరీస్లో యాక్ట్ చేసి ఆమెకు టెలివిజన్లో కూడా ఫ్యాన్స్ని సంపాదించుకున్నారు. ఇంకా ఈమె గురించి చెప్పాలంటే ఈమెకున్న ద బెస్ట్ స్ట్రెంత్ వచ్చేసి యాక్టింగ్ అనేది మూవీస్లోకి రాకముందే షార్ట్ ఫిల్మ్స్లోని చాలా బాగా యాక్ట్ చేసి ఆమెకంటూ ఒక పేరును సంపాదించుకున్నారు. ఈమె చేసిన షార్ట్ ఫిల్మ్స్లో ద బెస్ట్ షార్ట్ ఫిల్మ్స్ వచ్చేసి ద బ్లైండ్ డేట్. ఈ బ్లైండ్ డేట్ అనే షార్ట్ ఫిల్మ్లో రాజ్ తరుణ్ గారు హీరో. వీళ్ళ కన్వర్జేషన్ ఎంత ఫన్నీగా ఉంటుందంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కానీ ప్రతి ఒక్క వ్యూవర్ కానీ ఖచ్చితంగా ఆ షార్ట్ ఫిల్మ్కి కనెక్ట్ అవ్వాల్సిందే. ఈ షార్ట్ ఫిలింలో చాందిని గారు రాజ్ తరుణ్ గారిని బకరా చేద్దామని చూస్తారు. కానీ ఇక్కడ ఈ షార్ట్ ఫిల్మ్ చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ షార్ట్ ఫిల్మ్ని చూడండి. బికాస్ ఈ షార్ట్ ఫిల్మ్ చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి మధురం అనే షార్ట్ ఫిలిం ఆల్మోస్ట్ 1 అవర్ పైనే ఉంటుంది. అయినా కూడా కొంచెం కూడా దాన్ని బోర్ కొట్టదు. ఎందుకు అంటే దాంట్లో ఒక 3 స్టోరీస్, ఒక బాయ్ది అండ్ 2 కన్వర్జేషన్, చాందిని గారిది అండ్ హీరో గారిది, అండ్ ఒక కప్తో ఒక చిన్న పాపతో ఉండే కన్వర్జేషన్ చాలా బాగుంటుంది. అండ్ మధురం షార్ట్ ఫిల్మ్ ఎంత హిట్ అయిందంటే ఆల్మోస్ట్ ఆ రోజుల్లో ఒక 5 years బ్యాక్ మధురం షార్ట్ ఫిల్మ్ అంటే తెలియని వారు ఎవ్వరూ ఉండరు. ఆ టైంలో ఇంటర్నెట్ అండ్ యూట్యూబ్ ఫెసిలిటీస్ తక్కువగా ఉన్నా కూడా మధురం షార్ట్ ఫిల్మ్స్కి మంచి వ్యూసే వచ్చాయి. ఆ తర్వాత ఈమె చేసిన షార్ట్ ఫిల్మ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ సాంబార్ ఇడ్లీ అనే షార్ట్ ఫిల్మ్. ఈ షార్ట్ ఫిల్మ్లో ఒక మంచి సాంగ్ కూడా ఉంటుంది. ఈ సాంగ్ కంపోజ్ చేసిన వారు కేశవ కిరణ్ గారు. అండ్ ఇందులో చాందిని గారు ట్రెడిషనల్ లుక్లో ఉంటారు. అండ్ ఇందులో ఆమెకి తెలుగు రాదు, తమిళియన్ లాగా ఇందులో ఆమె క్యారెక్టర్ ఉంటుంది. అండ్ దీంట్లో కూడా రాజ్ తరుణ్ గారే హీరో.
ఇందులో కన్వర్జేషన్ ఎలా ఉంటుందంటే రాజ్ తరుణ్ గారు వచ్చి చాందినికి ప్రపోజ్ చేస్తారు, కానీ ఆమెకి ఏమీ అర్థం కాదు. నేను తమిళ్ అని ఆమె తెలుసుకున్నాక రాజ్ తరుణ్ గారు ఫూల్ అవుతారు. సో అలా ఈ షార్ట్ ఫిల్మ్ ఉంటుంది. సో ఈ షార్ట్ ఫిల్మ్ మీరు కూడా చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ఎంఆర్ ప్రొడక్షన్స్ వాళ్ళు చేసిన షార్ట్ ఫిల్మ్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ షార్ట్ ఫిల్మ్ ఇదనమాట. చూసారా, చాందిని చౌదరి గారు ఎలాంటి ఫిలిం బ్యాక్గ్రౌండ్ లేకున్నా కూడా ఆమెకంటూ ఒక స్కోప్ని అండ్ ఆమెకంటూ ఉన్న టాలెంట్ని నిరూపించుకొని ఒక చిన్న ప్లాట్ఫామ్ నుంచి ఈరోజు అందరికీ తెలిసేలా కలర్ ఫోటో లాంటి మూవీ తీసి హిట్ కొట్టారు. సో చాందిని చౌదరి గారు వచ్చేసి మన తెలుగు అమ్మాయే, కానీ ఆమెకి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. ఆమె స్పష్టంగా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మాట్లాడగలరు అండ్ ఫ్రెంచ్ కూడా ఈ మధ్యలోనే నేర్చుకుంటుందంట. చూసారుగా, ఎక్కడో విశాఖపట్నంలో పుట్టి బెంగళూరులో చదువుకొని షార్ట్ ఫిలిమ్స్ చేసి ఆమె మూవీస్లోకి అడుగుపెట్టి ఆమెకంటూ ఒక ఫేమ్ని, ఆమెకంటూ ఒక మంచి ఐడెంటిటీని టాలీవుడ్లో సంపాదించుకున్నాడు చాందిని చౌదరి. సో ఈమె మన తెలుగు అమ్మాయి కావడం మనకు చాలా గర్వకారణం. అండ్ ఇంకొక విషయం, మన తెలుగు వాళ్ళని మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. అండ్ చాందిని చౌదరి గారు ఫ్యూచర్లో మంచి మంచి మూవీస్ చేయాలి అండ్ ఆమె కెరియర్లో అసలు మంచి మంచి మైల్ స్టోన్ని క్రాస్ చేయాలని చెప్పేసి మనందరం కోరుకుందాం. ఇంకా కలర్ ఫోటో మూవీ గురించి మాట్లాడుకుంటే, కలర్ ఫోటో మూవీ అనేది చాలా పెద్ద సెన్సేషన్ అయిపోయింది. ఈ పాండమిక్ టైంలో కూడా మనం ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేసిన మూవీ ఇంత పెద్ద హ్యూజ్ సక్సెస్ అవ్వడం చాలా గొప్ప విషయం. అండ్ కలర్ ఫోటో మూవీ గురించి మాట్లాడుకుంటే, కలర్ ఫోటో మూవీ వచ్చేసి 23 అక్టోబర్ 2020 రోజు రిలీజ్ అయింది. అండ్ దీని డ్యూరేషన్ వచ్చేసి 142 minutes. అండ్ దీనికి పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 6 crores మాత్రమే. అండ్ బాక్స్ ఆఫీస్లో ఇప్పటి వరకు మాత్రం జస్ట్ కంటిన్యూషన్ రికార్డ్, ఇంకా అది ఆన్గోయింగ్ ప్రాసెస్లో ఉంది, 8 crores కలెక్ట్ చేసింది. అండ్ దీంట్లో హీరో గారు వచ్చేసి సుహాస్ గారు. అండ్ సుహాస్ గారికి ఇది ఫస్ట్ మూవీ హీరోగా. అండ్ ఇంతకుముందు చాలా మూవీస్లో యాక్ట్ చేశారు, ఇంతకుముందు చాలా వీడియోస్లో యాక్ట్ చేశారు. చాయ్ బిస్కెట్లో, యూట్యూబ్లో చాయ్ బిస్కెట్లో వీళ్ళది చాలా వరకు వీడియోస్ ఉంటాయి సుహాస్ గారి. అండ్ సుహాస్ గారు కూడా ఫస్ట్ టైం మూవీలో యాక్ట్ చేసిన, హీరోగా యాక్ట్ చేసినా కూడా అండ్ ఆయన రోల్కి మాత్రం చాలా జస్టిస్ చేశారు. అండ్ చాందిని చౌదరి గారు కూడా చాలా అంటే చాలా బాగా యాక్టింగ్ చేశారు. బికాస్ ఆమె యాక్టింగ్కే చాలామంది ఫ్యాన్స్ అయిపోయారు అనమాట. చాందిని చౌదరి గారి యాక్టింగ్ ఈ మూవీకి చాలా ప్రాణం పోసింది. అండ్ ఆల్సో వైవా హర్ష గారు కూడా చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశారు ఈ మూవీలో. అండ్ సుహాస్ గారి ఫ్రెండ్ క్యారెక్టర్ వచ్చేసి వైవా హర్ష గారు చేశారు. వైవా హర్ష గారు చాలా అంటే చాలా జస్టిస్ చేశారు ఆ క్యారెక్టర్కి. అండ్ ఇందులో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ మూవీ డైరెక్టర్ ఏదైతే కలర్ ఫోటో మూవీ డైరెక్టర్ ఉన్నారో సందీప్ రాజ్ గారు చేసిన ఫస్ట్ డైరెక్షన్ అనమాట ఇది. అండ్ ఇంతకుముందు చాలా షార్ట్ ఫిల్మ్స్ తీశారు, బట్ మూవీ చేయడం ఇదే ఫస్ట్ టైం. అండ్ ఇంత పర్ఫెక్ట్గా, ఇంత న్యాచురల్గా, ఇంత జెన్యున్గా ఉండే ఒక స్టోరీని తీసుకొని మూవీ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్ అనమాట. సో ఫస్ట్ మూవీ అంటే చాలా ప్రెజర్స్ ఉంటాయి, చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, వాటన్నిటి రీచ్ కావాలి అండ్ ఆర్టిస్ట్ని మేనేజ్ చేయాలి. ఇవన్నీ అన్నీ ఫేస్ చేసి ఆయన ఈ మూవీని చాలా సక్సెస్ఫుల్గా అండ్ నీట్గా కంప్లీట్ చేయడం చాలా గొప్ప విషయం. సో మన తెలుగు వాళ్ళలోనే ఎంతోమందికి చాలా టాలెంట్ ఉంది, దాన్ని బయటికి తీసుకొస్తే ఖచ్చితంగా సెన్సేషన్ అనేది చేయవచ్చు మన వాళ్ళు. ఇలా ఆడియన్స్ అయినా మనం తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా తెలుగు వాళ్ళు మొత్తం మన ఫిలిం ఇండస్ట్రీని ఎక్కడికో తీసుకెళ్తారు. అండ్ మన తెలుగు అమ్మాయి అయిన చాందిని చౌదరి యొక్క బయోగ్రఫీ, లైఫ్ స్టోరీ అండ్ సక్సెస్ జర్నీ మొత్తం మనం ఈ వీడియోలో డిస్కస్ చేసాం. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ వీడియో. అండ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. Stay tuned for more videos.